సరండా అడవుల్లో గగనతల దాడులు, జీపీఎస్ ట్రాకర్లతో 17 మంది సహచరుల హత్య, మావోయిస్టుల కమిటీ ప్రతినిధి సత్యం సంచలన ప్రకటన. పెట్టొకసారి బా, వీళ్ళు లొంగిపోతే అయిపోతుంది కదా. సత్యం అన్నాడు మళ్ళీ కొత్త పేరు, మళ్ళా ఎందుకు ఇన్ని ఇబ్బందులు వాళ్ళు. ఏడుంది సరండా అడవులు, లాస్ట్ ఉన్నాడు చూడు, చిన్నగా ఇచ్చిండు. సరండా అడవుల్లో గగనతల దాడులు, జీపీఎస్ ట్రాకర్లతో 17 మంది సహచరుల హత్య, మావోయిస్టు కమిటీ ప్రతినిధి సత్యం సంచలన ప్రకటన. సరండా అరణ్య ప్రాంతంలో పరిసర గ్రామాలపై భద్రతా బలగాలు నిరంతర గగనతల దాడులు నిర్వహిస్తున్నాయని బాబ్జా మావోయిస్ట్ బిహార్ జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ ప్రతినిధి సత్యం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సంచలన ఆరోపణలు చేశారు. 2021 జనవరి 21 నుంచి సిఆర్పిఎఫ్ డీజీజీ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో బాలిజా, త్రిపోసి, డిగ్గా, బాబుడేరా అరణ్య ప్రాంతాల మధ్య ఉన్న గ్రామాలపై భారత సైన్యం, భారత బలగాలు దాడులు చేస్తున్నాయని, దీంతో ప్రజలు భయంతో గ్రామాలు విడిచి పారిపోతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా జీపీఎస్ ట్రాకర్ల సహాయంతో మన సహచరులను ఉచ్చులో పడేసి హతమార్చారని సత్యం ఆరోపించారు. ప్రసిం ముడ్బేట్ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ, బిహార్ జార్ఖండ్ ప్రత్యేక ప్రాంత కమిటీ సభ్యులు నాయకులు ఉరూఫ్ హండాల్, ఉరూఫ్ రమేష్ సహా 17 మంది సహచరులు ఇదే విధంగా హత్యకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు జరగాలని సత్యం డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవ వేళ మావోల కుట్ర భగ్నం చేసిరట. గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ విధ్వంసం సృష్టించడానికి మావోయిస్టుల ఎత్తుగడను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా బీజాపూర్ సరిహద్దులోని 2 మావోయిస్టు ఆయుధాల డంపులను ఆదివారం సిఆర్పిఎఫ్ 150 బెటాలియన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయట. ఏమైపోతుందంటే జీపీఎస్ ట్రాకర్లు పెట్టిళ్ళు, అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. జీపీఎస్ ట్రాకర్లు పెట్టుకునే మన మాంజీని అనుకుంటా, పతిరామ్ మాంఝీ, ఆయన మంచి సెంట్రల్ కమిటీ మెంబర్ను ఈ విధంగానే హత్య చేసిండ్లు. అనేక మంది సహచరులను హత్య చేస్తూ ఉన్నారని ఇక్కడ సత్యం చెప్పుకొచ్చున్న పరిస్థితి మాత్రం ఉంది. ఏదైతే కేంద్రం పెట్టిన డెడ్ లైన్ ఉందో 2026 మార్చి 31 కల్లా మావోయిజం అనేది భారతదేశంలో అంతం అవ్వబోతుంది. మావోయిస్ట్ అనేవాడు ఎవడు ఉండకూడదు అని కేంద్ర హోంశాఖ మంత్రి ఇక్కడ అమిత్ షా డెడ్ లైన్ పెట్టిన పరిస్థితి మాత్రం ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అడవులు కావచ్చు, తెలంగాణ బోర్డర్ అడవులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మీరు ఎక్కడికి పోయినా కూడా మహారాష్ట్ర గడ్చిరోలి కావచ్చు, ప్రతి ఏరియాలో మావోయిస్ట్ అనేవాడు ఉండకూడదు అన్న చర్చ మాత్రం జరుగుతోంది. ఇప్పటికి మరి తెలంగాణ రాష్ట్రంలో టాప్ మావోయిస్టులు ఇప్పటికీ 4 ఉన్నారు. కేంద్ర కమిటీలో 17 మంది, పోలీసుల లిస్టు ప్రకారమే 17 మంది మావోయిస్టులు తెలంగాణ వాళ్ళు ఉన్నారు. స్టిల్ అంటే పాక హనుమంత్ చనిపోయిన తర్వాత రిలీజ్ అయిన లిస్ట్ ఇది. ఇప్పటికి ఒకరు కూడా బయటికి రాలేదు, అరెస్ట్ కాలేదు, ఎన్కౌంటర్ కాలేదు. రెస్ట్ ఆఫ్ థింగ్ 38 మంది ఇప్పటికీ ఆచూకీ లేదు, అంటే మావోయిస్టు పార్టీలో లేరు అని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ జనజీవన సమితిలో లేరు అని ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఏమన్నా సీక్రెట్ ఆపరేషన్లలో ఏమన్నా నిమగ్నం అయిన 38 మంది తెలంగాణ మావోయిస్టులు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉన్నది. సరే, ఏది ఏమైనప్పటికీ మావోయిజం అంతమవుతుందంటే అంతం అవ్వదు అని అంటున్నారు ఎర్ర జెండాకు సంబంధించిన నాయకులు. ఏదో ఒక విధంగా పుడుతూనే ఉంటుంది. మావోయిజం అంటే గన్నులు బట్టి రాజకీయ నాయకులను కాల్చడమే మావోయిజం కాదు. అణగారిన బిడ్డల హక్కుల కోసం మావోయిస్టు అవతారం ఎత్తి తన సర్వస్వం కోల్పోయి కంప్లీట్గా వెళ్ళిన పరిస్థితి మాత్రం చూస్తూ ఉన్నాం. సరే, చూద్దాం. ఏది ఏమైనప్పటికీ మావోయిజం అంతమవుతుందా అంతమవ్వదా చూడాల్సిన ఆవశ్యకత మాత్రం ఉంటుంది.